డిఐజీ డాక్టర్ ప్రవీణ్ గారు చాలా స్పష్టంగా అనేకమైన సంచలన విషయాలు చెప్పారు. ఈ మొత్తానికి ఇప్పుడు అన్ని పార్టీలకి వ్యవస్థీకృతంగా సోషల్ మీడియా వేదికలు ఉంటాయండి. కాకపోతే వైసీపీ పార్టీలో ఇటువంటి భూత పురాణాలకి తెరదీసేటటువంటి వ్యక్తులు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం సజ్జల భార్గవ రెడ్డి గారు, లేకపోతే దానికి కో దర్శకత్వం వహిస్తున్నటువంటి అర్జున్ రెడ్డి గారు, లేకపోతే కో దర్శకురాలైనటువంటి సుమారెడ్డి గారు పేరు చెప్పారు డిఐజీ గారు. దీనికి కింద యాక్టింగ్ చేసే వాళ్ళు 130 మంది జిల్లాల వారీగా కన్వీనర్లు, కోర్ కన్వీనర్లు, వాళ్ళ ఆధ్వర్యంలో 400 సోషల్ మీడియా అకౌంట్లు, 40 యూట్యూబ్ ఛానళ్లు, దానిలో ప్రత్యేక పాత్రదారుల శ్రీరెడ్డి గారు, లేకపోతే పిడివి జాలీ గారు, ఎన్ని ఆయన పోసగొట్టినట్టు ఒక వ్యవస్థీకృతంగా చేసినటువంటి క్రైమ్. దీన్నే బిఎన్ఎస్ చట్టంలో, భారతీయ బిఎన్ఎస్ కొత్తగా న్యాయ సంహిత చట్టంలో సెక్షన్ 111 ఉంది. సైబర్ క్రైమ్, వ్యవస్థీకృత సైబర్ క్రైమ్ కి సెక్షన్ 111. దాని ఆధారంగా తక్కువలో తక్కువ 5 ఏళ్ళు జైలు శిక్ష, ఎక్కువగా జీవితకాలం జైలు శిక్ష అత్యంత సీరియస్ గా తీసుకునే సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ లో ఉంది. వ్యవస్థీకృతంగా దీనికి వాడుకున్న నిధులేంటి? ప్రజలు కట్టిన పన్నుల్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని, ఏపీ మీడియా కార్పొరేషన్ పెట్టి దాని నుంచి మీరు 8,000, 10,000, 15,000 జీతాల రూపాయలు ఇచ్చేది డిఐజీ గారు చెప్తున్నారు. దాన్ని అతను ఒప్పుకున్నాడు, వర్రా రవీంద్ర రెడ్డి గారు ఒప్పుకున్నారు. నా యొక్క అకౌంట్ భార్గవ రెడ్డి గారి దగ్గర ఉంది, ఆయనే పోస్ట్ చేస్తారు. కొన్ని ఆయన నాకు చెప్తాను, నేను పోస్ట్ చేస్తాను. కొన్ని అవినాష్ రెడ్డి గారి ద్వారా, పిఏ రాఘవరెడ్డి గారి ద్వారా వచ్చినాయి, నేను పోస్ట్ చేశాను. చెన్నారెడ్డి గారి మీద పోస్ట్ చేసింది నా వ్యక్తిగతం కాదు, రాఘవరెడ్డి గారు చెప్పారు. రాఘవరెడ్డి గారికి వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తూ చాలాసార్లు విన్నాను. మరి మీరందరూ విచారించాలి కదా, ఏ రకంగా రాఘవరెడ్డి గారి గురించి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ అవినాష్ రెడ్డి గారు నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు రాఘవరెడ్డి ప్రతిరోజు పోలీసులో కాంటాక్ట్ లో ఉంటాడు, అతన్ని మీరు చేస్తారా అన్నారు. మరి ఈ రోజు కాంటాక్ట్ లోకి వెళ్ళమనండి. రాఘవరెడ్డి గారి కాంటాక్ట్ లో ఎత్తుకుతున్నారంట పోలీసులు, మరి చెప్తున్నారు, సమాచారం వస్తుంది. వెళ్ళండి, వీళ్ళు చెప్పమనండి. ఏ రకంగా మీరు ఒక ఆర్గనైజర్ గా పైనుంచి కింద వరకు సజ్జల భార్గవ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే కింద వరకు ఏ రకంగా ఆర్గనైజర్ గా బూత్ పురాణం ఇప్పుడు ఏ పార్టీ కన్నా ఉంటుందండి. కాకపోతే ఏ రకంగా ఉంటుంది? వాళ్ళ ప్రభుత్వం చేసిన మంచి పనుల మీద మీరు సోషల్ మీడియాలో పెట్టండి, లేకపోతే విమర్శ ఇలాగా చెయ్యండి అని అంటే సహజం. ఏ పార్టీ కన్నా ఉంటది. వీళ్ళేంటి పార్టీ ముసుగులో ప్రజల సొమ్ములు వాడుకుంటూ బూత్ పురాణాలు, పార్టీ ముసుగులో, అది అఫీషియల్ గవర్నమెంట్ అకౌంట్ కాదు, పార్టీ ముసుగులో ప్రజల కంటే పన్నులు వాడుకుంటూ ఈ బూత్ పురాణాలు, మార్ఫింగ్లు, వీడియోలు, ఫోటోలు ఏ రకంగా పెడతారండి?